किधर रोड किधर है, तू किधर आ रहा है भाई? చూడండి వ్యాన్లో బ్యాక్ డోర్ ఓపెన్ చేసి కొడుకులు మొత్తం నీడ్స్ టు కూల్ డౌన్ బిఫోర్ యూ క్యాన్ యూజ్ ఇట్. సో మనం లోపల పెట్టేద్దాం. హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఫ్రమ్ ఉత్తరప్రదేశ్. దిస్ ఇస్ రమేష్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రైప్ ఆఫ్ రమేష్. నేను ఉత్తరప్రదేశ్ బండి మీద పెట్టేసాం. బైక్ లోడెడ్ ఉంది అండ్ విమానం బయట ఉంది. ఈ బైక్ ఇప్పుడు తోలాలంటే కొంచెం సపోర్ట్ కావాలి. సో సపోర్ట్ తీసుకొని మన కుమార్ సార్ మనకు హెల్ప్ చేస్తారు బండి బయటకు తీసుకురావడానికి. ఫుల్ టోటల్ లోడ్ ఉంది బండి. సో ఈరోజు మనం బయలుదేరుతున్నాము ఆగ్రా కోసం. ఆగ్రా నుంచి 200 కిలోమీటర్ ఉంది. సో 4 hours జర్నీ ఉంది. సో ఆగ్రా పోయి ఆగ్రా తాజ్మహల్ ఎక్స్ప్లోర్ చేయాలి ఈరోజు. ఆ టార్గెట్ మనది. అండ్ నైట్ వరకు మనం ఢిల్లీ రీచ్ కావాలి. సో అది ఒక టార్గెట్ ఉంది. సో చూద్దాం, మనం 8 వరకు పోతాం. మధ్యలో ఏడైనా ఆపి బ్రేక్ఫాస్ట్ చేయాలి. సో నైట్ మేము చేసిన స్టే మొత్తం ఇదే ఈ ప్లేస్లో స్టే చేస్తాం. అండ్ ఈ డాబా ఉన్నది, హైవే పక్కనే ఉంటుంది. సో చాలా మంచి ప్లేస్. ఈరోజు మేము బయట రోడ్ తన దగ్గర ఉంది. సో దిస్ ఇస్ ద పాయింట్ ఆఫ్ నైట్ స్టే చూసిన పాయింట్. సో రైడ్ స్టార్ట్ చేద్దాము. భగవంత పరమేశ్వర శ్రీనివాస గోవింద గోవింద. సో వెల్కమ్ టు లదాఖ్ సిరీస్ ఎపిసోడ్ 3 డే 3. బసా 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 బసా. సో టైం 7:38. ఈరోజు టెంపరేచర్ 31 చూపిస్తుంది ఇప్పుడు. సో మధ్యాహ్నం ఇంకా ఎక్కువ కావచ్చు. సో చూద్దాం. అండ్ వెదర్ కూడా కొంచెం ప్రిటీ క్లౌడ్ ఉంది. సో కొంచెం హెల్ప్ఫుల్ అయితే మనకు మధ్యాహ్నం డ్రైవ్ చేయడానికి. ఎందుకంటే ఎండ కొంచెం తక్కువ ఉంటే బైక్ తోలడానికి బాగా సపోర్ట్గా ఉంటుంది. సో చూద్దాం, మధ్యాహ్నం వరకు మ్యాక్సిమం 11-12 o'clock వరకు మనం ఆగ్రా రీచ్ కావాలి. సో అది మన టార్గెట్ ఈరోజు. సో బైక్ ఇక్కడ పార్క్ చేసి మనం ఇక్కడ బన్సన్ లస్సీ వస్తుంది, జ్యూస్ తాగుతాము. యాక్చువల్లీ మార్నింగ్ టైంలోనే వేడి చాలా ఉంది. సో అందుకని జ్యూస్ తీసుకొని లిక్విడ్ షేక్ తీసుకొని వెళ్ళడం అని ట్రై చేస్తున్నాం. రైడర్స్ ఫీలింగ్. టెంపరేచర్ చాలా ఎక్కువ ఉంది. యాక్చువల్లీ టెంపరేచర్ ఐఫోన్ నీడ్స్ టు కూల్ డౌన్ బిఫోర్ యూ క్యాన్ యూజ్ ఇట్. సో మనం లోపల పెట్టేద్దాం, ఎందుకంటే చాలా చాలా హీట్ అయింది ఫోను. పెట్టేస్తే రిస్క్. ఈరోజు సడన్గా మార్నింగ్ 7 o'clock 7:31 ఉండే టెంపరేచర్, కానీ ఇప్పుడు 43 అయ్యింది. ఇప్పుడు టైం వచ్చేసి 9. ఇంకొక గంట 1 hourలోనే, జస్ట్ 1 hour 1-2 hours లోపే క్లైమేట్ అనేది సడన్గా చేంజ్ అయింది. క్లైమేట్ కూడా వెదర్ కూడా మనతో ఆట ఆడుతుంది. సో అతి త్వరలో మనం ఢిల్లీ లేకుంటే ఆగ్రా రీచ్ కావాలి. ఎందుకంటే ఢిల్లీ తర్వాత కొంచెం క్లైమేట్ అనేది మనకు యూస్ఫుల్గా అవుతుంది. 1019 ఫుల్ కడదాం. 1300 करते 1300. యూటర్న్ తీసుకొని వచ్చినాము. యాక్చువల్లీ ఈడ మనము ఇప్పుడు లంచ్ బ్రేక్ తీసుకుపోతున్నాము. లూజ్ స్టార్ట్ అయింది ఇప్పుడే. సో అందుకే ఈడ ఖాల్సా పంజాబీ డాబా. దీని స్పెషాలిటీ అంటే మంచాలు ఉన్నాయి, మంచాల మీద మనం ఈడ లంచ్ చేయొచ్చు. సో అది ఒక బెనిఫిట్. అండ్ కొద్దిగా రిఫ్రెష్మెంట్ కానీ ఆడ ట్యాంక్ ఉంది, లీలా ట్యాంక్. సో ఆడ మనము స్నానం చేసుకోవచ్చు. బెస్ట్ పార్ట్ అది. సో బైక్ ఇక్కడ చేద్దాం పార్క్. యాక్చువల్లీ సాగర్ ఆగింది.
मलाई पनीर का कोणती भाजी सांगितली शाही पनीर और रोटी और वो हमारी बाइक नहीं दिखेगी और ये हाईवे और ये हमारे कुमार साहब बहुत सही घूंघट लेके खड़े हुए हैं। और बाइक को इतना नहीं रहा है भाई रो रहा है like an ocean in my head because there are so many things that I left unsaid. I can almost feel you. ఆగ్రా 74 ఇది చూడండి, ఇటు చూడండి. వ్యాన్లో బ్యాక్ డోర్ ఓపెన్ చేసి కొడుకులు మొత్తము ఎండకు పరేషాన్ అయ్యారు. అది రీజన్. ఎంత ఎంత ఎండ ఉందంటే, ఎంత టెంపరేచర్ హై ఉంది ఒకసారి మీరు ఆలోచన చేయండి. 47 నా లైఫ్లో నేను ఫస్ట్ టైం ఇంత హై టెంపరేచర్లో నేను డ్రైవ్ చేస్తున్నాను. బాడీ మొత్తం తడిసిపోయింది చెప్తాను టోటల్గా. రైట్ సైడ్ ఏదో కోటగా కనిపిస్తుంది, మన గండికోట ఫీల్ వచ్చేస్తుంది టోటల్గా. ఎందుకంటే గండికోట అవుట్కట్స్లో కూడా ఇలాంటి స్ట్రక్చర్ ఉంది. సో బాగుంది ప్లేస్ అయితే. చలేశ్వర్ మహాదేవ్ మందిర్ అని కనిపిస్తుంది. किधर आ रहा है, किधर तू किधर आ रहा है भाई? अरे यार क्या छूते भाई मेरी माँ. ఇలా ఉంది సిచ్యువేషన్ రోడ్ల మీద. NH44 ఈ సీన్ ఇట్లా ఉంది. బండ్లు చూడండి 7 వరకు పార్క్ చేశారు. ఓవర్టేక్ చేయాలన్నా కష్టం. రే 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 భాయ్, వీడు చూడు ఎట్లా వస్తాడు. అమ్మ సో ఫైనల్గా మనం ఆగ్రా రీచ్ అయినాం. ఇప్పుడు రూమ్ తీసుకుని సో ఫస్ట్ ఫ్లోర్. ఇప్పుడు రూమ్ వ్యూ చూపిస్తాను మీకు. రూమ్ వ్యూ అండ్ కొన్ని ఇంకా విషయాలు ఉన్నాయి. ఆ రూమ్ పోయిన తర్వాత నేను చెప్తాను. లగేజ్ అంతా పోయింది. ఎగ్జిట్ మన రూమ్కి రూమ్ వ్యూ చూపిస్తాను. అండ్ స్పెషలీ నో డ్రో జోన్ ఏరియా. ఇది ఒక మిస్ ప్లేస్. సో బీ రెడీ. సి రూమ్ ఇది ఏసీ రూమ్ ఇన్ 1100 రూపీస్. అవసరం ఇట్లా ఉంది. సో ఫ్రెష్ అయ్యి మనం సో హలో ఫ్రెండ్స్, యాక్చువల్లీ మనం డిన్నర్ చేయడానికే మెయిన్ వచ్చాం. సో మనం బుక్ చేసిన రెస్టారెంట్ హోటల్లోనే మనం బుక్ చేసిన హోటల్లోనే పైన టెరెస్ మీద క్యాఫెటేరియా ఉంది. సో డిన్నర్ చేయడానికి మస్తు ప్లేస్ ఉంది. అండ్ ఈ ప్లేస్ నుంచి ఒక స్పెషల్ మూమెంట్ ఏంటంటే, ఈ నుంచి నా బ్యాక్ సైడ్లో తాజ్మహల్ ఉంది. అండ్ యాక్చువల్లీ తాజ్మహల్ ఈరోజు ఫుల్ మూన్. బిఫోర్ 2 days, ఆఫ్టర్ 2 days, సో టోటల్ 5 days ఇక్కడ తాజ్మహల్లో ఈవినింగ్లో 8:30 to 12 AM వరకు స్పెషల్ ఎంట్రీ ఉంటుంది. అండ్ స్పెషల్ ఎంట్రీ పాసెస్ ఏంటంటే 550 రూపీస్ పర్ పర్సన్. అది 1 day బిఫోర్ చేసుకోవాలి. మేము 1 day బిఫోర్ చేసుకోలేదు. సో దానివల్ల మాకు ఎంట్రీ అలౌ లేదు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈరోజు వెదర్ కూడా బాగాలేదు. వెదర్ ఈరోజు మొత్తం టోటల్ క్లౌడ్ ఉంది. సో దానివల్ల తాజ్మహల్ మీద మూన్ లైట్ పర్ఫెక్ట్ పడుతుంది. అందుకని ఒకవేళ మనం లోపలికి పోయినా కూడా మనం డబ్బులు వేస్ట్ అవుతుంది. సో దానికన్నా బెస్ట్ మేము తాజ్మహల్ దగ్గర ఉన్న గెస్ట్ హౌస్ చూసి ఆడ మనం స్టే చేస్తున్నాం ఈరోజు నైట్. గెస్ట్ హౌస్ పేరు వచ్చేసి లక్కీపేట హౌస్. సో గెస్ట్ హౌస్ పేరు వచ్చేసి లక్కీపేట హౌస్. సో ఈ నుంచి మనం తాజ్మహల్ వ్యూ మీకు చూపిస్తాను నైట్. కొంచెం కెమెరా నాకు రాకపోవచ్చు, కానీ నేను నా Insta 360 నేను చూపిస్తాను. దాంట్లో విజిబిలిటీ క్లియర్ అవుతుంది. సరే, జస్ట్ 1 second.
ఇది కూడా ఉంది ఆడ తాజ్మహల్ ఉంది. యాక్చువల్లీ మూన్ లైట్ లేదు అండ్ నార్మల్గా కనిపిస్తుంది జస్ట్ ఇటు నుంచి జస్ట్ ఒక 1 కిలోమీటర్ డిస్టెన్స్ కూడా లేదు, ఒక హార్డ్లీ 700 to 800 మీటర్స్ డిస్టెన్స్ ఉంది. అండ్ మార్నింగ్ మనం ఎర్లీ మార్నింగ్ వెళ్తున్నాము 5:30కి. అండ్ ఇదే ఈ హోటల్లో మన రూమ్ ఉంది, ఈ 3rd floor, 2nd floor మన రూమ్ ఉంది. సో వ్యూ మాత్రం అవసరం ఉంది, డిన్నర్ చేయడానికి ఉన్న ప్లేస్ బాగుంది, క్యాఫే బాగుంది ఇక్కడ అండ్ అవసరం వ్యూ ఉంది ఇక్కడ. సో అడ్రస్ లొకేషన్ డిస్క్రిప్షన్లో పెడతాను. సో రూమ్ రెంట్ కూడా వచ్చేసి ఎక్కువ లేదు, 1100 రూపీస్ ఏసీ రూమ్ ఫర్ 3 person. బెస్ట్ ప్లేస్ ఉంది విజిట్ చేయడానికి, స్టే చేయడానికి. అండ్ తాజ్మహల్ దగ్గర ఉంది, బండి పార్కింగ్ కింద చేసుకొని జస్ట్ ఈ నుంచే గేట్ ఉంటుంది, సౌత్ గేట్. సో సౌత్ గేట్ మనం నడుచుకుంటూ భయపడకుండా పోవచ్చు. సో అది కూడా బెనిఫిట్ ఉంది మనకి నుంచి. సో ఈ ఏరియా వచ్చేస్తాం మొత్తం ఇలా. సో దిస్ ఈజ్ ద వ్యూ పాయింట్ అండ్ దిస్ ఈజ్ ద టోటల్ ఈరోజు మనం చేసిన ఎక్స్ప్లోర్. అండ్ రేపు మార్నింగ్ మనం మళ్ళీ కలుస్తాము. ఇప్పుడు కిందికి పోయి మీకు రూమ్ చూపిస్తాను. సో మనం రూమ్లో ఎంటర్ అవుతున్నాము. లగేజ్ మొత్తం ఇక్కడ పెట్టేస్తాం మనం, సెట్ అయిన లగేజ్. ఇక్కడ మన ఎడిటింగ్ డెస్క్ దూరం వర్క్ చేయడానికి చాలా ఈజీగా అయిపోయింది. డేటా ట్రాన్స్ఫర్ అవుతుంది, నేను ఒక పక్క మనం వీడియో కూడా ఎక్స్పోర్ట్ అవుతుంది, Day 1 వ్లాగ్. సో ఇది కూడా అవుతుంది. అండ్ ఇది ఎడిటింగ్ డెస్క్ అండ్ యాక్చువల్లీ ఫ్రేమ్ అక్కడ అంత రేస్ తీసుకుంటాం, ఫ్రెష్ అవుతుండ్రు. సో టోటల్గా వ్యూ మాత్రం రూమ్ బాగుంది. అండ్ మాకు రూమ్లో నచ్చింది ఏంటంటే ఈ డిజైన్, ఈ వర్క్. యాక్చువల్లీ పిఓపి మధ్యలో ఇక్కడ గ్లాసెస్ పెట్టారు. సో అద్దం ఉంటుంది కదా, అద్దం గ్లాసెస్ మొత్తం పెట్టారు అండ్ సూపర్ ఉంది సార్. టోటల్గా నచ్చింది చాలా ఈరోజు స్టే బాగుంది. అండ్ నిన్న నైట్ మనం నైట్ టెంట్లో స్టే చేసాము. సో అది ఒక ఈయన ఫినిష్ చేస్తాము. ఇది వరకు వచ్చింటే లైక్ చేయండి, వీడియో నచ్చితే. ఈరోజు బ్లాగ్ ఈయన ఫినిష్ చేస్తాం. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ కంపల్సరీ ప్రెస్ చేయండి. ఎందుకంటే మనం జమ్మూ పోయిన తర్వాత ఇంకొక సస్పెన్స్ ఉంది, ఆ సస్పెన్స్ మీరు జమ్మూ పోయిన తర్వాత స్టే ట్యూన్ ఆన్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.